ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకుని అరెస్ట్ చేయడం ఏంటి? అప్పిచ్చింది ఆ మేనేజరు, తీసుకుంది ఈ మైథిలి అయినప్పుడు నా కొడుకు దోషి ఎలా అవుతాడు? ఏ నేరం కింద వాడిని అరెస్ట్ చేస్తారు? మేడం, ఇప్పుడు సమస్య ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది కాదు మేడం. బ్యాంకుకు తెలియకుండా వీళ్ళకి అప్పిచ్చాను చూడండి, అది మేడం సమస్య. బ్యాంకు టైం అవుతున్నా వీళ్ళు తిరిగి ఇవ్వలేదు చూడండి, అది ఇంతకంటే పెద్ద సమస్య. ఇన్ని సమస్యలు పెట్టుకుని అరెస్ట్ గురించి మాట్లాడతారేంటి మేడం? దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించండి మేడం. నా ఉద్యోగం కాపాడండి. నా కుటుంబం వీధిని పడకుండా ఆపండి ప్లీజ్ మేడం. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. అయ్యో, ఏంటండి ఆ మాటలు? మైథిలి, చూసావా మైథిలి, నువ్వు చేసిన పని వల్ల గౌరవంగా బతకాల్సిన ఈ మేనేజరు కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు. నువ్వు చేసిన తప్పు వల్ల పోలీసులు మన ఇంటి గడప తొక్కారు. ఇన్ని అనర్థాలు జరగడానికి కారణం నువ్వే 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 నీ వల్లే ఈ ఇంటి పరువు వీధిన పడింది, మర్యాద మంట కలిసింది. ఇన్నాళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న పేరు ప్రతిష్టలు సర్వనాశనమైపోయాయి. నువ్విలాంటి పని చేస్తావని నేనస్సలు ఊహించలేదు. పెంపకం అలాంటిది అత్తయ్య గారు. ఆ దిక్కుమాలిన పెంపకంలో పెరిగింది కాబట్టే ఇది ఇంత దిక్కుమాలిన దానిలా తయారయ్యింది. మైథిలి, నువ్వేదో సమర్థురాలువని నమ్మి వ్యాపార లావాదేవీలన్నీ నీకు అప్పగిస్తే నువ్వు ఇంత తెలివి తక్కువ పనిచేసి అసమర్థురాలవని నిరూపించుకున్నావు. నువ్వు సమర్థురాలవని నమ్మడం నేను చేసిన పొరపాటు. సుహాసిని, లోపలికి వెళ్లి ఆ డబ్బు తెచ్చి ఈ మేనేజర్కివ్వు. ఇంట్లో అంత క్యాష్ ఎక్కడుంది అత్తయ్య గారు? ఉన్న డబ్బంతా నిన్ననే ఆ ల్యాండ్ కోసం ఇచ్చేశాం కదా. వెరీ గుడ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గట్టిగానే ప్లాన్ చేశారు. ఎస్ఐ గారు, జరిగిందంతా మీరే చూశారుగా. ఈ మేనేజరు ఈ మహిళకి డబ్బులిచ్చిన మాట నిజం. అది తిరిగి ఇవ్వకుండా బ్యాంకుని చీట్ చేసిన మాట నిజం. సో బ్యాంక్ మేనేజర్తో కలిసి ఫ్రాడ్ చేసినందుకు ముగ్గురిని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ప్లీజ్, జరిగిన దాంట్లో మేనేజర్ గారు తప్పేమీ లేదు. మాకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇరుక్కుపోయారు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి ప్లీజ్, ఆయన్ని మాత్రం వదిలేయండి. అవును సార్, మీకు డబ్బే కావాలంటే 1 అవర్లో తెచ్చిస్తాం. లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయితే మా ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఆ మేనేజర్ని మాత్రం వదిలేయండి ప్లీజ్. ఎస్ఐ గారు, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు సార్. నేను అమాయకుడిని సార్. కావాలంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు డబ్బులు ఇచ్చాక వదిలేయండి. కాస్త నోరు మూస్తావా? చెయ్యాల్సిన వెదోపనంతా చేసి మాకే సలహాలు ఇస్తున్నావా? బ్యాంకులో ఫ్రాడ్ చేసినందుకు మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.